అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికి అరకిలో చికెన్ తీసుకున్న, ఒక ఉల్లిపాయ పెద్దది కోసుకున్న, 2 పచ్చిమిర్చి కోసుకున్న. ఇక కారం ఉప్పు అన్నీ చూసి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా, కళాయి పెట్టుకుంటాం. కళాయి వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ పట్టుద్ది, చాలు. నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా బాగా దోరగా ఉల్లిపాయ వేయించుకోవాలి. వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇనప కళాయిలో చేసుకోండి, బాగుంటుంది. లేకపోతే ఇత్తడి కళాయి ఉంటే ఇత్తడి కళాయిలో చేసుకోండి. రాతండి కళాయిలో చేసుకోబాకండి. ఉప్పు స్పూనున్నర ఉప్పు వేసా. ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిగడ్డలు మంచిగా మగ్గుతాయి. ఉప్పు వేసా. ఇక పసుపు కూడా వేసుకుంటాం, తగినంత పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు మంచి పచ్చివాసన పోయే వరకు వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఇలా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా వేగాలి. ఇంతసేపు సిమ్లో పెట్టినా, ఇక చూడండి ఇట్లా నీరులాగా ఊరింది. మళ్ళీ కొంచెం ఆయిల్లో పెట్టుకొని ఫ్రైలాగా చేసుకోవాలి. లాస్ట్లో కారం వేసుకోవాలి. ఇట్లా వేయించాలి మంచిగా. ఇట్లా ఎర్రగా వేగుతూ ముక్కలు ఎర్రగా వేగేదాకా వేయించి ఈ నీరంతా గుంజుకున్నాక కారం వేసుకోవాలి. ఇలా దగ్గరికి అయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. రెండు స్పూన్ల నరేసే కారం వేసుకొని ఇలా వేయించుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మంచిగా నూనె పైకి వచ్చేదాకా వేయించుకొని తర్వాత బంద్ చేసుకోవాలి. మసాలా పొడి వేసుకొని కొత్తిమీర మసాలా పొడి వేసుకొని బంద్ చేయాలి. చూడండి ఎట్లా వేగుతుందో, మంచిగా వేగాలి. ఇట్లా అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇగో ధనియాల పొడి ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇట్లా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇట్లా ఇగో ఇలా ఫ్రై చూడండి, ఫ్రై ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇట్లా చేసుకోండి ఫ్రై చేసుకొని సాంబార్ పెట్టుకోండి. లేకపోతే టమాటా చారు కానీ మజ్జిగ చారు కానీ ఏ చారు అయినా బాగుంటుంది ఇందులోకి. అయిపోయింది. ఇంకా బంద్ చేస్తాను.
అండి ఈరోజు చికెన్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. వేడిగా ఉంది, కాలుతుంది. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోవాలనుకుంటారా? మా వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో రోజు సాయంత్రం 5 గంటలకు వచ్చుద్దండి. తప్పకుండా చూడండి, చూసి కామెంట్ పెట్టండి.